చాలా మంది చాలా థియరీలు చెప్తున్నారు. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆహ్, క్రాష్ అయ్యి దాదాపు 300 మంది చనిపోయారు. 240 మంది ఫ్లైట్‌లో ఉన్నోళ్ళు బయట ఆహ్, ఒక 70 మంది వరకు బయట స్టూడెంట్లు, మెడికల్ స్టూడెంట్లు, మెడికల్ కాలేజెస్ ఆహ్, హాస్టల్‌లో ఉండే మెస్‌లో భోంచేస్తున్న స్టూడెంట్లు. ఇంకా గూడా రోజు రోజుకి కొంతమంది తి చాలా సివియర్‌గా ఉంది. వాళ్ళు గూడా ప్రాణాలతో ఉంటారా లేదా అన్న సందేహాలైతే వస్తున్నాయి. డెడ్ బాడీలు గూడా నిన్న గూడా ఒకటి దొరికింది. ఇంకా ఒక 2 డెడ్ బాడీలు దొరికే అవకాశం ఉంది. మిస్ అయ్యారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రకరకాల కారణాలు అన్వేషిస్తున్నారు. సో, నేను నిన్న గూడా కొన్ని కారణాలు చెప్పాను. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈ 2 రకాల ప్రాబ్లమ్స్‌ని గురించి నిన్న నేను చెప్పాను. అంటే ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని తర్వాత మెయింటెనెన్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్పాను. ఇప్పుడు ఒక కొత్త న్యూస్ బయటకొస్తుంది. అదేంటంటే అసలు ఆ ఎయిర్‌పోర్టే సరిగా లేదు. ఎయిర్‌పోర్టు మెయింటెనెన్స్ సరిగా లేదు. ముఖ్యంగా అదానీ చేతులకు వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, దాని ప్లేస్‌మెంటు సరిగా లేకపోవడం, దాన్ని మార్చాలని ఎప్పటినుంచో డిమాండ్‌లున్నా మార్చలేకపోవడం, రకరకాల ఇష్యూస్ వితిన్ ద ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాయి. ఇవి కూడా ఈ ఫ్లైట్ క్రాష్‌కి కారణము. రెండోది ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఆహ్, కో వెనుక ఈ ఎయిర్‌పోర్ట్ మెయింటెనెన్స్ కానీ, ఎయిర్‌పోర్టు అదానీ కంపెనీ దీన్ని సరిగ్గా చేయలేదు. ఆల్రెడీ పైలట్ సుమిత్ సబర్వాల్ కూడా పలుమార్లు హెచ్చరించాడు అని వాళ్ళ తెలిసిన వాళ్ళు ఒక పెద్ద రైటప్‌ని వాట్సాప్‌లో అందరికి పంపిస్తున్నారు. సో, దీని మీద చాలామంది ఎయిర్‌పోర్ట్‌లో ఉండే ప్రాబ్లమ్స్ మీద కూడా డీటెయిల్‌గా డిస్కషన్స్ అయితే మొదలైనయి. సో, ఇప్పటివరకు మనకు తెలిసిన ప్రకారం అసలు ఎయిర్‌పోర్టు అదానీ చేతుల్లోకి వచ్చినాక దీని మెయింటెనెన్స్ ఏంటి? దీంట్లో ప్రధానంగా కాంక్రీట్‌గా ఏ ఏ లోపాలున్నాయి? ఈ లోపాలేమన్నా ఈ ఆహ్, ఆహ్, ఈ ఫ్లైట్‌కి క్రాష్‌కి ఏమన్నా కారణం అయ్యుండొచ్చా? అనే యాంగిల్‌లో మనం పరిశీలిద్దాం. మామూలుగా మన దేశంలో మొత్తం 487 ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయన్నమాట. అంటే ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కలిపి ఎయిర్‌పోర్ట్ అండ్ ఎయిర్ స్ట్రిప్స్ అంటారు. ఎయిర్ స్ట్రిప్స్ మొత్తం కలిపి 487 ఉన్నాయి. అందులో 44 ఎయిర్‌పోర్ట్‌లు 44 ఎయిర్‌పోర్ట్‌లు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు. అందులో 33 ఏమో ఫుల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయితే 11 ఏమో లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనమాట. అంటే కొన్ని సర్వీసులకి మాత్రమే వాటిని వాడుతుంటారు. సో, ఇంకా మిగిలిన 113 ఇందులో 103 ఏమో డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లయితే 10 ఏమో కస్టమ్స్ ఎయిర్‌పోర్ట్స్. ఇవి బేసిక్‌గా. అంటే ఆహ్, మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ 44 ఉంటే అందులో అదానీ చేతిలో 7 ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. సో, ఏవి ఇంటర్నేషనల్‌ది. ఒక డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ ఉంది నవీ ముంబైది. అది ఇంకా ఆపరేషనల్‌గా లేదు. ఈ 7 ఎయిర్‌పోర్ట్‌లు ఏందంటే ఒకటి అహ్మదాబాదు, ముంబై, గౌహతి, జైపూర్, లక్నో, మంగళూరు, తిరువనంతపురం. ఈ 7 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అదానీ కంట్రోల్‌లోకి వచ్చాయి. మామూలుగా మోడీ ప్రభుత్వం వచ్చినాక అదానీ చేసే ఒక మెథడ్ ఏందంటే వేరే వాళ్ళని బెదిరించడమో, లేకపోతే వాళ్ళని భయపెట్టడమో ద్వారా ఆ ఎయిర్‌పోర్ట్‌ల మెయింటెనెన్స్‌ని తను తీసుకోవడం. అట్లాగే సీపోర్ట్‌లను కూడా తను కైవసం చేసుకోవడం అనేది ఈ ప్రాసెస్ జరిగిందనేది చెప్తున్నారు. అట్లాగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ దీన్ని ఎస్‌విపిఐఏ అంటారు. ఎస్‌విపిఐఏ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనమాట. ఈ ఈ ఎయిర్‌పోర్టు అదానీకి 50 ఏళ్ల లీజుకి నవంబర్ 7, 2020న కంట్రోల్ అదానీ దగ్గరకొచ్చింది. అదానీ కంపెనీ అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఏఏహెచ్ఎల్. ఈ ఏఏహెచ్ఎల్ ఆధ్వర్యంలో ఈ కంపెనీ ఉంది. మొత్తం ఇప్పుడు అదానీ దగ్గర ఉన్న 7 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లలో ఇదొకటనమాట. దీంతో పాటు ఇప్పుడు బిడ్డింగ్ చేస్తుంది. ఈ దాదాపు 30-35 ఎయిర్‌పోర్ట్‌లు తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి అదానీ కంపెనీ సీరియస్‌గా ట్రై చేస్తుందని చెప్తున్నారు. అంటే ఓవరాల్‌గా ఇప్పటివరకు అదానీ దగ్గరున్న ఈ ఎయిర్‌పోర్ట్‌లలో 25% ప్యాసింజర్ ట్రాఫిక్కు, 33% కార్గో ట్రాఫిక్కు అదానీ కంట్రోల్‌లో ఉన్నాయి. సో, అందువల్ల అదానీ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా మోడీకి అదానీ సన్నిహితుడు కాబట్టి అదానికే కట్టబెడుతున్నారు. అదానీ లోపాలని చూసి చూడనట్టు మోడీ గవర్నమెంటు ఎందుకంటే
అక్కడ గుజరాత్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. సాక్షాత్తు విజయ్ రూపానీ ఎక్స్ సీఎం కూడా చనిపోయాడు, బీజేపీ సీఎం. ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ ఎయిర్పోర్ట్ని సరిగా ఇంప్రూవ్ చేయలేదు అనే విమర్శలు వస్తున్నాయి. సో ఇప్పుడు అదానీ కంట్రోల్లో ఉండే ఈ ఎయిర్పోర్ట్లో ప్రధానంగా ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, నెంబర్ వన్ ఏంటంటే సేఫ్టీ జోన్, బఫర్ జోన్ అంటారు అన్నమాట. బఫర్ జోన్ అనేది చుట్టుపక్కల ఉండాలి. ఇమీడియట్గా ఆనుకొని జనావాసాలు కానీ ఇంకోటి ఉండకూడదు. బఫర్ జోను క్రియేట్ చేయాలి. ఆ బఫర్ జోన్ అనేది లేదు, క్రాంప్డ్గా ఉంది ఎయిర్పోర్ట్ అంతా. సో తగినంత స్పేస్ లేదు. నిజానికి మన